హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా. ఎండ అయితే తగ్గింది, మధ్యాహ్నం అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని పోతాను నా ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఈడియాలు కానీ చేయను, నాకు టైం ఉండదు. ఎప్పుడైనా మీరు బాగా నా ఈడియాలు ఇవి చూడండి, గమనించండి. ఈడియాలు చేయను కానీ నాకు టైం ఉండదు, టైం సరిపోదు. కానీ ఒకవేళ కొంత టైం ఉంటేనా ఏం చేస్తారు, కొంత టైం ఉంటే ఇంకా ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని, ఒకవేళ టైం ఉన్నా కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు వీడియోలు చేసుకొను, ఫోన్లో మాట్లాడుకోను. ఆ పర్మిషన్ అయితే ఇక్కడ ఉండదు, ఎవరికి ఉండదు. నాకే కాదు, ఎవరికైనా ఆ పర్మిషన్ ఉండదు. అర్థమైందా? ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మాత్రమే ఇట్లా ఎండలు అనుకోకన్నా, గ్యాలు అనుకోకన్నా, వాన అనుకోకన్నా, ఎప్పుడన్నా ఇలాగా దారిలలో మాత్రం వీడియోలు చేస్తా. ప్రతి వీడియో చూడండి నాది, దారిలోనే ఎక్కువ ఉంటాయి. సరేనా? అలాగా కష్టపడి చస్తా అంటే దేవుడానని మా పరిస్థితులు, మా పర్సనల్ విషయాలు మాకు తీరక చస్తా అంటే మళ్ళీ దాంట్లో బ్యాడ్ కామెంట్లు పైగా ఒకటి. ఏడన్నా కొంత టైం అడిగితే ఉంటే ఏదో మనశ్శాంతి కోసము ఈ పొద్దున్న ఒకటే ఫెజర్ మీద ఉండాలంటే మేము కానీ మనుషులమే కదా. ఎందుకంటే ఒకటే ఫెజర్ మీద ఉండాలంటే మా పర్సనల్ విషయాలలో మా పరిస్థితుల వల్ల ఏదో ఇలాగ వచ్చేసాము, చేసుకుంటా ఉన్నాము. ఎంత ఫెజర్ అయినా తప్పక అనుభవించక మాకైతే తప్పదు. మీలాగా ఫ్రీగా ఉండడానికి కానీ మాకు అవ్వదు. ఎవరెవరి పరిస్థితులు ఎలాగున్నాయో అది కనుక్కోండి ముందు. ఇప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళు కానీ అంటే పొద్దున వీడియోల మీద ఫోన్ల మీదనైతే ఉండరు కదా, ఉండబారు. కానీ ఎందుకంటే వాళ్ళకు ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ముందు వాళ్ళ ఇళ్ళన్నీ చక్క పెట్టుకోవాలా, వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా. తర్వాత ఏదో వాళ్ళకి టైం ఉన్నప్పుడు, ఇంటికాడైతే ఏం చెప్పని టైం ఉంటుంది, అది మన ఇష్టం కాబట్టి చేసుకోవచ్చు. ఒకరి కింద పని చేసేటప్పుడు ఎలాగ టైం ఉంటుందండి? టైం లేక కదా ఆ ఫోటో ఈ ఫోటో తీసుకొచ్చి ఆ పాట ఈ పాట పెట్టి అలాగేదో సరదాగా అలాగ చేసుకుంటా ఉండేది. టైం ఉంటే ఎందుకు చేస్తాం చెప్పు? టైం ఉంటే మేము కానీ మాట్లాడతాము, మేము కానీ వీడియోలు చేస్తాము, మేము కానీ వచ్చిన మంచి కల్లా సమాధానం చెప్తాము. మాకు కానీ నోరు అనేది ఉండదు. ఎందుకు లేదు? ఈ పరిస్థితుల వల్ల ఎట్లా ఫెజర్ పడి ఎట్లా చేస్తా అంటే బ్యాడ్ కామెంట్లు ప్లీజ్. అందరి ఇళ్ళల్లో ఒక ఆడోళ్ళే ఉంటారు. ఈ బ్యాడ్ కామెంట్ల వల్ల అసలు వీడియోలు కానీ చేయాలనిపించట్లే. ఫోన్ చేతికి తీసుకొని వీడియో చేద్దామని అనుకుంటే కానీ భయము. ఒక వీడియో చేసి పెట్టినామంటే ఆ వీడియోను ఎన్నిసార్లు చూసుకోవాల్సి వస్తుందో, ఏడ బ్యాడ్ కామెంట్ వచ్చిందని. బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు ఒకటి అర్థం చేసుకోండి, మాకు కానీ ఫ్యామిలీలు ఉంటాయి, పిల్లోళ్ళు ఉంటారు. మాకు చిన్న పిల్లోళ్ళం కాదు, మేము పెద్దవాళ్ళము. మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మాకు పిల్లోళ్ళు ఉంటారు. మా పిల్లోళ్ళు 10 మంది లేకపోతా అంటారు, వస్తూ అంటారు. వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి మీరు పెట్టే ఒక్క బ్యాడ్ కామెంటు ఎంతమందిని బాధ పెడుతుందో చూడు. ఇలాగ మమ్మల్ని బాధ పెడుతుంది, మా ఫ్యామిలీ ఉండేటోళ్ళని బాధ పెడుతుంది, మా పిల్లోళ్ళని బాధ పెడుతుంది. మా పిల్లోళ్ళు కానీ బాధపడతారు కదా, అబ్బా ఎందుకు మా అమ్మ చేయకపోతే బాగుండేది కదా, ఎవరో చెత్త నా కొడుకులు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారు అని వాళ్ళు ఒకవేళ నాకు ఎదురుగా చెప్పలేకపోయినా వాళ్ళ మనసులో అయితే వాళ్ళు బాధపడతారు కదా. మాకు అన్నల తమ్ముళ్ళు ఉంటారు, అక్కల చెల్లెళ్ళు ఉంటారు, మాకు బంధువులు ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కదా ఇది, ప్రతి ఒక్కరూ చూస్తారు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి అలాంటి బ్యాడ్ కామెంట్లు ఎప్పుడు పెట్టద్దండి. ఆ బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ ఇంట్లో కానీ ఆడవాళ్ళు ఉంటారు, ఒకరికి బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మీ అక్కల చెల్లెళ్ళలాగా చూసుకోండి మమ్మల్ని. కానీ దయచేసి ప్లీజ్ ఎప్పుడు అలాగా పెట్టద్దండి. అందరికీ ఒకటే చెప్తున్నా, బ్యాడ్ కామెంట్లు అయితే చాలా మంది బాధపడిపోతూ ఉన్నారు. అబ్బా బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారని.
అలాగ బాధ పెట్టద్దండి. ఆడ ఈ బీపీ షుగర్లు ఉండేటోళ్ళము, ఇక్కడ ఉండేటోళ్ళం మమ్మల్ని కానీ ఇళ్ళకి రానియండి, మా బిడ్డలు మమ్మల్ని చూసుకొనేయండి. మేము కానీ మా ఫ్యామిలీతో 4 రోజులు సక్రమంగా ఉండేయండి. మీ బ్యాడ్ కామెంట్ల వల్ల బీపీ ఎంతో వెళ్ళిపోతూ ఉండదు. ఎందుకు అలాగా మమ్మల్ని పంపించేస్తారు? అప్పుడే పైకి పంపించకండి ప్లీజ్, సరేనా? ఈ వీడియో పెట్టినాక ఈ వీడియో పెడుతున్నా, ఈ వీడియో చూసినాక బ్యాడ్ కామెంట్ వాళ్ళైనా మన వాళ్ళే, బాగా పెట్టే వాళ్ళైనా మన వాళ్ళే. అందరూ అన్నదమ్ములలాగా అక్క చెల్లెల్లాగానే చెప్తా ఉన్నా నేను. దీంట్లో ఏమైతే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కొట్లాల్లా, గొడవ వల్ల, తిట్లా, ఎవరిని దేశించలా. కాబట్టి అర్థం చేసుకొని ఇంకోసారి పెట్టకండి ప్లీజ్. అందరూ ఎవరైనా కానీ, ఎవరికైనా కానీ, ఎవరెవరి పర్సనల్ ప్రాబ్లం ఎట్లున్నదో, ఎవరెవరి సరదాలు ఎట్లున్నదో అందరూ ఇలాగే బాధపడుతూ ఉన్నారు. ఒక మనిషిని బాధ పెట్టే వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఈ వీడియో చూసి ఇప్పటికైనా బ్యాడ్ కామెంట్లు పెట్టేది తగ్గించుకుంటారు అనుకుంటా అండ. పొద్దున్న లైవ్లో అట్లే బ్యాడ్ కామెంట్లు పెట్టారు. మా తమ్ముడు ఒకడు కోపం పడిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కానీ నేను కనీసం మీడియా పెడితే, లైవ్ పెట్టినా కానీ మీకు సమాధానం చెప్పలేని పరిస్థితి నాది. ఇప్పుడు కానీ నేను రోడ్ల మీద తిరుగుతూ చూస్తూ ఉన్నారు. సరేనా ఫ్రెండ్స్? వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకొకసారి ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టద్దండి. బాయ్ బాయ్.